హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎగ్ బజ్జీ వేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఈ శనగపిండిలో కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, అన్నీ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసాను, 1 స్పూను. క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్ని దారంతో ఇలా కట్ చేసుకుందాం. ఒక ఎగ్కి 2 బజ్జీలు అవుతాయి. అన్నీ ఇలా కట్ చేసుకుని వాటికి కొంచెం ఎగ్కి కొంచెం చిల్లి పెడదాం, పేలకుండా ఉంటాయి. ఇలా బ్యాటరీ ఉంది కదా, శనగపిండి బ్యాటరీ. ఇలా కలిపిన శనగపిండిలో ఒక్కొక్కటి వేసుకుందాం. కొంచెం పోస్తున్నాను ఆయిల్, మళ్ళీ కాకు నూనె అయిపోతుంది కదా. కొంచెం ఇలా చిల్లు పెట్టుకుంటే వేసేటప్పుడు పేలకుండా ఉంటాయి ఎగ్స్ నూనెలో వేసినప్పుడు. దీన్ని ఇప్పుడు శనగపిండిలో ఇలా వేసేసుకుందాం. ఎంతో రుచికరమైన ఎగ్ బజ్జీ ఆయిల్ కాగిపోయిందండి, వేసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసేసుకుందాం. ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ ఉడకపెట్టుకుని ఇలా 2 చెక్కలు చేసుకుని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి వేసేసుకుందాం. రైస్తో పాటు తినొచ్చు, స్నాక్ లాగా కూడా తినొచ్చు. రసం, సాంబార్ పెట్టుకున్నప్పుడు నంచుకుని తినొచ్చు. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వేసి ఇవ్వడానికి కూడా చాలా సింపుల్గా ఈజీగా తయారైపోతాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ప్లేట్లో ఒక పేపర్ వేసుకుని ఇలా అన్నీ తీసేసుకుందాం ఒక్కొక్కటి. ఇదిగోండి, తయారైపోయినాయి. ఎంతో టేస్టీ ఎగ్ బజ్జీ. చూడండి, లోపల ఎగ్ తగులుతూ శనగపిండి తింటూ ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది.